నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు, ఒక తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇక పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక పిఎం కిసాన్ డబ్బులని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే 22వ విడత డబ్బులు ఉంటాయో ఆ డబ్బులని నేరుగా రైతుల ఖాతాలో వేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సమావేశం దీనికి సంబంధించి చేసేటటువంటి ఒక ప్రక్రియ చేసింది. అయితే 22వ విడత డబ్బులని ఈ నెల అంటే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు వేస్తారు అనేటటువంటి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఈ అంటే 22వ తారీఖు గనక రాకపోతే 22వ తారీఖు రోజు గనక పిఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో గనక పడకపోతే వచ్చే నెల అంటే మార్చి మొదటి వారంలో ఏదైతే హోలీ పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో హోలీ పండుగ కంటే ముందే పిఎం కిసాన్ డబ్బులని ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రైతాంగం అంతా కూడా వాళ్ళ పంట పొలాల్లో మొత్తం కూడా విత్తనాలు పెట్టేవాళ్ళు విత్తనాలు పెడతా ఉన్నారు, ఎరువులు వేసేవాళ్ళు ఎరువులు వేస్తా ఉన్నారు, ఇంకా కలుపు తీసేవాళ్ళు కలుపు తీస్తా ఉన్నారు, నాగళ్ళు వేసేవాళ్ళు నాగళ్ళు వేస్తా ఉన్నారు. ఇట్లా రైతాంగం మొత్తం కూడా పంట పొలాల్లో పంట సాగులో చాలా బిజీగా ఉన్నది. ఇక విత్తనాలు వేసేవారు పంట పెట్టుబడి కోసం అనేక రకాలుగా కూడా డబ్బులు తీసుకొని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు రకరకాలుగా. ఇక పంట తీసేటటువంటి వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వచ్చి అక్కడిక్కడ పంటలని తీసేటటువంటి ప్రయత్నం చేస్తారు, చేతికి వచ్చినటువంటి పంట. ఇక అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తరుణంలో చాలా మంది సాగు చేయడానికి పంట మొదలు పెడతా ఉన్నారు. తర్వాత ఇంకొంతమంది పంట చివరికి వచ్చినటువంటి నేపథ్యంలో పంటలన్నీ తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందరికీ కూడా ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులను కనుక ఇస్తే మనం ఎంతో కొంత ఆసరగా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులని ఈ నెల 22వ తారీఖు నాడు అందరికీ కూడా జమ చేయబోతుంది. ఎవరైతే అర్హులు ఉంటారో పిఎం కిసాన్ డబ్బులకి వాళ్ళకు మాత్రమే వేస్తుంది. ఇక రైతులకు అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అంటే పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీకు మీ ఈకేవైసీ ముందుగా మీరు అప్డేట్ చేయించుకునే ప్రయత్నం చేయండి. అదే విధంగా ఆధార్ లింక్ కూడా ఒకసారి మీకు ఉందో లేదో ఒకసారి కూడా చూసే ప్రయత్నం చేయండి. ఆధార్ లింకు ఈకేవైసీ కంపల్సరీగా ఈసారి చూస్తా ఉన్నారట. మరి వచ్చే నెల మొదటి వారంలోనే ఈ డబ్బులు పడతాయి అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ నెల 22వ తారీఖు కూడా పడతాయి అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కేంద్రం నుంచి మాత్రం ఒక క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయలేదు, ఒక క్లారిటీ డేట్ మాత్రం ప్రకటించే ప్రయత్నం చేయలేదు. కాకపోతే పిఎం కిసాన్ డబ్బులను మాత్రం ఈ 22వ తారీఖు లేదా వచ్చేటటువంటి మొదటి వారంలో మాత్రం వేస్తారు అనేటటువంటి సమాచారం అయితే మనకు అందుతా ఉంది. మరి పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలంటే మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. దాంతో పాటుగా ఆధార్ లింక్ కూడా చేయించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి అంటే ఈకేవైసీ ఉండి ఆధార్ లింక్ ఉండి రెండు ఉండి కూడా మీకు పిఎం కిసాన్ డబ్బులు రాకపోతే మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు వెళ్ళి వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేయండి. వాళ్లకు ఒకసారి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో వాళ్ళతో చెప్పుకునే ప్రయత్నం చేయండి. అసలు పిఎం కిసాన్ డబ్బులు మీకు ఎందుకు పడట్లేదో పూర్తిగా కూడా మీరు వాళ్ళకు వివరించే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా మీకు ఎందుకు రావట్లేదు అనేది చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇంకా కూడా ఎవరైనా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే పోయినటువంటి ఏదైతే 21వ అంటే పిఎం కిసాన్ డబ్బులు 21వ విడత ఇచ్చినప్పుడు అప్పుడు చాలా మంది కూడా కట్ అయినాయి. అప్పుడు అనేక మంది ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోకపోవడం, ఆధార్ లింక్ లేకపోవడం, ఇట్లా రకరకాల కొన్ని సమస్యల వల్ల పిఎం కిసాన్ డబ్బులు చాలా మందికి అప్పట్లో పడలేదు. కాబట్టి ఈ 22వ విడతలో పిఎం కిసాన్ డబ్బులు మరి మీకు పడాలనుకుంటే అందరికీ కూడా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవడంతో పాటు ఆధార్ లింక్ ని కూడా చేయించుకునే ప్రయత్నం చేయండి. మీకు పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే హోలీ పండుగ ఉన్నటువంటి సందర్భంలో పండగ కంటే ముందే పండగ వాతావరణం మీ ఇంట్లో ఉండాలి అని చెప్పేసి భావించి పిఎం కిసాన్ డబ్బులని వేసేటటువంటి ఒక ఆలోచన చేస్తా ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వేదిక ద్వారా ఒక బటన్ నొక్కే ప్రయత్నం చేశారట. ఆ బటన్ నొక్కిన అనంతరం అందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి. ఎవరికి కూడా అంటే ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఏమీ కూడా లేకుండా నేరుగా రైతాంగానికి వేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మొత్తం కూడా రైతులకు మాత్రమే అంటే ఎవరెవరైతే కష్టపడతా ఉంటారో, ఎవరైతే పంట సాగు చేస్తూ ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అందుతాయి అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా మీకేమైనా సమస్య
సమస్యలు ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఒకవేళ మీరు అర్హులైనప్పటికీ కూడా మీకు పడకపోతే ఏమున్నా కూడా తప్పకుండా మీరు కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మేము కూడా దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్సులో కానీ, ఎక్కడ కూడా మీ చుట్టుపక్కల ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి నష్టాలు జరుగుతున్నా, ఎటువంటి కష్టాలు జరుగుతున్నా తప్పకుండా కిందనటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. ఈ వేదిక నుంచి ప్రభుత్వాలనైనా, ఇంకా నాయకులైనా, పాలకులైనా ఎవరినైనా కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి మీకు జరిగినటువంటి అన్యాయం ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మరింత సమాచారం, మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా పెట్టుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.